తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడానికి చెందిన ఒక బీఆర్ఎస్ అభ్యర్థి యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి అనే ఒక అభ్యర్థిని ఈయన అనుచరులు మొత్తం కిడ్నాప్ చేసి చాలా పిడిగుద్దులు కురిపించి ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇంకా చెప్పుకోవద్దు, ఆయన పైన ఒంటేలు కూడా పోయడం జరిగిందని చెప్పారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? వెలకడలిన అభిమానం అంతా కూడా తిప్పర్తిలో ఆయనకి చాలా కీలకంగా ఉంది. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా. మరి కోమారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? వివరణ ఇవ్వాలి అంటే కాంగ్రెస్ నాయకురాలు అయినప్పటికీ బీసీలకు ఇబ్బంది అయితే నేను పోరాటం ఫైట్ చేస్తా. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినావు, ఆ రోజు బీసీని నాదం తీసుకొచ్చినావు. ఇక్కడికి వచ్చేసరికి సందీప్ రెడ్డి అన్న మంచి అని చెప్తున్నావు. కొన్ని వార్తలు వస్తున్నాయి, దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఈ క్వశ్చన్ అడుగుంటే బహుశా బాగుండదేమో. నిజాలను ఇంకా ఉంది. అదే అమ్మా మీరు చెప్పండి. సందీప్ రెడ్డి గారి మీద గతంలో మీరు కాంగ్రెస్ నాయకురాలు, కోమారెడ్డికి అనుచరురాలు, అదేవిధంగా సందీప్ రెడ్డికి ఒక చెల్లె లాంటి వాళ్ళు. ఇంకొకటి మీరు చెప్పాలి, యాజ్ ఎ కోమారెడ్డి ఫ్యాన్ గా, నిజంగా కోమారెడ్డి బీసీలకు ఏమైనా వ్యతిరేకమా? సర్వం కోల్పోయిన వ్యక్తి పార్టీ కోసం గత 20 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, వ్యక్తి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా నల్గొండ జిల్లాలో భుజాల మీద గుంజుకొని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కూడా గుమ్మల మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటోడు, నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు, వెలవెలబోయిన పల్లెల వేకువతాను. సో కోమారెడ్డిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డేకట్లేదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అది ఈయన గొప్ప ఆయన గొప్ప, మీరు పార్టీలో పుల్లలు పెట్టారు మాట్లాడదు. వ్యక్తిగతంగా ఏమైంది, మన అన్నగారిని కైలాష్ అన్నగారితో వ్యక్తిగతంగా అయింది. ఎల్లమ్మగూడెంది మన రాజకీయంగా అయ్యింది. చెరుకు సుధాకర్ గారిది అది పార్టీ కలగాలి, ఎందుకంటే ఆయన ఒక్క పార్టీలోనే ఉన్న వ్యక్తి కాదు. మీరు కోమారెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పుగా చూపిద్దాం మీరు అనుకుంటున్నారా? కోమారెడ్డికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఆపే దమ్ము ఉందా అంటే ఏమంటారు? దమ్ము ఉందా అన్నారు. అప్పుడన్నా కోమారెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఊర్లలో ఇల్లులు వస్తున్నాయి, రుణమాఫీలు అయినాయి, బస్సు పోతా ఉంది, సన్నబియ్యం వస్తుంది, చీరలు అందుతా ఉన్నాయి, ఇన్ని పథకాలు ఇంకా ముందు ముందు అమలుకు వచ్చే పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే తప్ప ఏ దొరడు కూర్చొని తిననిక లేదు. మరి అదే కార్యకర్తలని, అన్నలని, అక్క చెల్లెలని మేము కూడా అడుగుతాం, మన తెలంగాణ నాయకులను తిట్టడం కరెక్టేనా? నందిని యాదవ్ ఒక కాంగ్రెస్ నాయకురాలు, నందిని యాదవ్ ఒక బీసీ నాయకురాలు. ఒక బీసీ బిడ్డ ఒక పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, ఒక ఓసీనో ఎస్సీ ఎస్టీనో కాంగ్రెస్కి నిలబడితే అప్పుడు నీ పార్టీ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? నీ వాదం బీసీ వాదం కోసం వీళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఖచ్చితంగా. మీకు అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో కాంగ్రెస్ యువ నాయకురాలు ఫైర్ బ్రాండ్ నందిని యాదవ్ గారు ఉన్నారు. నందిని నమస్తే అన్న. నమస్తే అన్న. ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు కోమారెడ్డి గారికి, కోమారెడ్డి వెంకటరెడ్డి గారికి గొప్ప వీరాభిమాని. అయితే ఆయన గురించి ఈ మధ్య ఒక గాసిప్ మనం చూసాము వీడియో. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడానికి చెందిన ఒక బీఆర్ఎస్ అభ్యర్థి యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి అనే ఒక అభ్యర్థిని ఈయన అనుచరులు మొత్తం కిడ్నాప్ చేసి చాలా పిడిగుద్దులు కురిపించి ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఇంకా చెప్పుకోవద్దు, ఆయన పైన ఒంటేలు కూడా పోయడం జరిగిందని చెప్పారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ తిప్పర్తి అంటే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులందరికీ కూడా ఒక ఊరు ఏదైనా సొంతంగా ఉంది అంటే అది తిప్పర్తి మండలం అని చెప్పుకోవచ్చు. తిప్పర్తి అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులు వెలకడలిన అభిమానం అంతా కూడా తిప్పర్తిలో ఆయనకి చాలా కీలకంగా ఉంది. అలాంటి ఆ స్థలంలో అలా జరిగింది అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ కొంచెం అది మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊర్లలో ఎంత నువ్వు దేశ నాయకుడు అయినాగా, నువ్వు రాజ్యాలను ఏదనగా గ్రామ రాజకీయాలు వేరు. పాలుడు ఉంటాడు, కులమోడు ఉంటాడు. సో ఆ విధంగా అది గ్రామ సమస్యనే. అదే బీసీ బిడ్డగా మరి అలా చేసినట్టు మాకు కూడా బాధ ఉంటుంది. సందీప్ రెడ్డి అనే అన్న కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. సో అది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని బట్టగాల్చి మీద వేయడం తప్పు. ఎందుకంటే ఆయన ఒక మంత్రి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి స్థానంలో ఉన్న ఆయన తిప్పర్తి మండలంలో ఎల్లమ్మగూడ గ్రామంలో ఇది చేయండి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ గెలవాల్సి ఉంటది. సో కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటది. అంటే మా పార్టీ అని చెప్పుకోవడం కాదు, అంటే మేమే గెలుస్తామని
అక్కడ మేము వ్యక్తులను మంచిగా అదే నిర్ణయించాం. ఇక్కడ విషయం ఏంటంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరే మీరు చెప్పినట్టు బట్టకాల్చి మీరు వేస్తుంటే అది వేరే విషయం. జర్నలిస్టులు, ప్రజా సంఘాలు కూడా మొత్తం కోమారెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శిస్తున్నారు ప్రత్యేకమైన ఈ విషయంలో. మరి కోమారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నాడు దీని గురించి? వివరణ ఇవ్వాలి అంటే మనోడైనా మందోడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర తప్పు చేస్తే తప్పుగానే. ఓకే, సో ఆయన అంటే ఇప్పుడు తప్పు ఒప్పుకున్నట్ట? లేదు, తప్పులు ఇంకా తెలుసుకుంటున్నాడు, నిజాలు తెలవాలి. ఇంకా అందులో చాలా ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రైట్ హ్యాండ్ అంట కదా కోమారెడ్డి గారికి. సో ఆయన పర్మిషన్ లేకుండా ఇంత ఘాతుకానికి ఆయన పాల్పడతాడా? రైట్ హ్యాండ్ అంటే మంత్రి అయినాక ఎన్నిసార్లు ఆయన కలిసిండు? ఓకే, అది మీరు చెప్పాలి. మీరు కాంగ్రెస్ నాయకురాలు, నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా సందీప్ రెడ్డికి మీరు సుపరిచితురాలు, మీరు చెప్పాలి. సందీప్ రెడ్డి గారికి నేను ఇదే మీరు చేసింది రైట్ రాంగ్ అని నేను అది చెప్పట్లేదు మీకు ఇక్కడ. అంటే ఇప్పటికీ కూడా నువ్వు గతంలో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్న నాది బీసీ స్లోగన్ అన్న, కాంగ్రెస్ నాయకురాలు అయినప్పటికీ బీసీలకు ఇబ్బంది అయితే నేను పోరాడతా, ఫైట్ చేస్తా. సో నవీన్ యాదవ్ విజయం గురించి నేను పోరాటం చేసిన, ప్రచారం చేసినావు. మరి ఇక్కడికి వచ్చేసరికి మరి ఆయన కాంగ్రెస్, నవీన్ యాదవ్ కాంగ్రెస్ కాబట్టి ప్రచారం చేసినావు, ఆ రోజు బీసీ నినాదం తీసుకొచ్చినావు. ఇక్కడికి వచ్చేసరికి సందీప్ రెడ్డి అన్న మంచోడు అని చెప్తున్నావు. ఎట్లా మంచోడు అంటే వ్యక్తిగతంగా అన్న, వ్యక్తిగతంగా మొత్తం మంచిగా ఉంటుండే ఆయన. మేము ఎప్పుడైనా వెంకరెడ్డి గారి గెస్ట్ హౌస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మేము వెళ్ళినప్పుడు కలిసి మంచిగా మాట్లాడేది. ఒక అంతవరకు నిజాలు అనేది ఇంకా వెలికి తీస్తున్నారు మీరు. ఇప్పుడు ఆయన చెప్పిన ఇంకో క్లిప్ కూడా బయటకు వచ్చింది. అంటే నేను దీని మీద ఫుల్ క్లారిటీగా మీకు ఒక విషయం చెప్పలేదు. అంటే ఫ్రెండ్స్ తో తాగుతున్నట్టు కూర్చున్న వీడియో కూడా ఒకటి మనం చూసినాము. ఎవరైతే యాదగిరి అనే వ్యక్తి ఉన్నాడో ఫ్రెండ్స్ తాగిన నామినేషన్ వేయకలే ఇంకా ఆగు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఈ క్వశ్చన్ అడుగుంటే బహుశా బాగుండేదేమో. నిజాలు ఇంకా ఉంది. కోమరెడ్డి వెంకరెడ్డి గారు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకుని తప్పులని తెలుసుకొని ఎవరికైతే ఏ పనిష్మెంట్ ఇవ్వాలో అది తప్పకుండా అని ఇస్తారు. అంటే ఇప్పుడు నందిని ఏం చెప్తుందంటే సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కిడ్నాప్ చేయలేదు, ఆయనే సానుభూతి కోసానికి కిడ్నాప్ డ్రామా ఆడిండు అనేది మీరు చెప్తున్నారా? కిడ్నాప్ డ్రామా ఆడిండు అంటే నిజాలు ఒకసారి మీరు జనంలోకి వెళ్ళి అదే అమ్మా మీరు చెప్పండి. సందీప్ రెడ్డి గారి మీద గతంలో మీరు కాంగ్రెస్ నాయకురాలు, కోమారెడ్డికి అనుచరురాలు, అదేవిధంగా సందీప్ రెడ్డికి ఒక చెల్లె లాంటి వాళ్ళు. మీరు కాంగ్రెస్ లో మీకు ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటది. మీరు చేసిండా కిడ్నాప్ చేయలేదా? వన్ వర్డ్ ఆన్సర్. చేసిండా చేయలేదా అనేది. ఒక బీసీ బిడ్డ అయి ఉండి నువ్వు కిడ్నాప్ చేయలేదని ఎట్లా చెప్తున్నావు? రాష్ట్రం మొత్తం కిడ్నాప్ చేసిన చెప్తే అదే ఇంకో వీడియో క్లిప్ కూడా చూసినారు కదా, జనాలు రెండు చూస్తున్నారు. మీరు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు బీసీ, నేను కూడా బీసీ బిడ్డనే, మీరు అది మాత్రమే చూసి ఇలా అయ్యిందంటే ఇంకో వీడియో క్లిప్ వచ్చింది, అది కూడా చూడండి. తాగుకుంటూ కూర్చొని ఫ్రెండ్స్ తోటి ఉన్నా నామినేషన్ అయ్యకండి అని చెప్పిన అన్నాడు. దానికి ఒకసారి ఆయన ఆ ఒక్క ఏదైతే ఆ వీడియో కూడా బయటకు వచ్చి ఇది నన్ను బలవంతంగా చేపించారు అని ఒక విషయం, ఆ ఒక్క వీడియో క్లిప్ అని ఇంతవరకు రాలేదు. ఇన్ని ప్రెస్ మీడియాలు పోయినాయి, ఇలా లోకల్ ఛానల్స్ పోయినాయి, అన్ని పోయినాయి, మీడియా పోయింది, ప్రింట్ మీడియా పోయింది, అన్ని పోయినాయి. ఒక్క మీడియా ఛానల్ కి కూడా మరి ఈ వీడియో ఇదేంటి అని అడిగారా? మీరు ఇన్ని అడిగారు కదా, బీసీ బిడ్డవి అడిగినారు. నేను కూడా ఒక బీసీ బిడ్డనే కదా, నాకు కూడా నా కులమోని కొట్టిరు, నా ఏమంటారు నా బీసీ వాళ్ళని మీద కేసారంటే మేము కూడా అంతే సందీప్ రెడ్డి అన్న మేము కూడా ప్రశ్నిస్తాం. సందీప్ అన్న ఏంది ఇది, నువ్వు చేసింది ఏంది, నువ్వు పార్టీలు అరగుడు కావాలి ఏదైనా చెప్పవచ్చు. కానీ ఆయన తాగుతున్న వీడియో తీసిన దాని మీద క్వశ్చన్ అడిగితే ఇంతవరకు ఏమైనా స్పందించిండు? సందీప్ రెడ్డి అన్నని పార్టీ పెద్దలు కలవడం జరుగుతుంది. అని అడిగితే ఆ వీడియో క్లిప్ చూడండి అన్న, దానికి తగ్గట్టుగా చెప్పండి అని చెప్పేసి సందీప్ రెడ్డి గారు కానీ కోమారెడ్డి గారు కానీ ప్రజల ముందుకు వచ్చి దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అనేది చాలా మందికి ఉన్న సందేహం. అది అదే నేను ఏమని చెప్తున్నా, నిజాలు తప్పు చేసినా ఉప్పు చేసినా అడగడం కోమారెడ్డి వెంకరెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇంకొకటి మీరు చెప్పాలి, యాజ్ ఎ కోమారెడ్డి ఫ్యాన్ గా, నిజంగా కోమారెడ్డి బీసీలకు ఏమైనా వ్యతిరేకమా? ఎందుకంటే మొన్న డిసిసి అధ్యక్ష పదవి కోసానికి పున్నా కైలాష్ నేత అని ఉంటాడు, ఆయనకు ఆ అధ్యక్ష పదవి ఇవ్వద్దు అని ఏకంగా రేవంత్ రెడ్డి గారికి రాశారు. ఎందుకు బీసీల పట్ల ఇంత అక్కసు అనేది జనాలకు వస్తున్న క్వశ్చన్. ఇది ఒక మనిషికి అమ్మగారు ఉంటాడు, అయ్యగారు అంటే లైక్ అత్తగారు వాళ్ళు ఉంటారు, ఒక ఆడబిడ్డకి అంటే ఎవరికైనా. కానీ వరుసలు అనేవి ఉంటాయి, ఒక చుట్ట అయితే అంటే ప్రజా సమూహం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఒక్కొక్క దగ్గర నుంచి. అలాగే కోమటిరెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒకటి తగిలింది అనుకోకుండా, రాజకీయంగా ఒకటి తగిలింది అనుకోండి. ఇప్పుడు పున్నా కైలాష్ నేత అన్నగారిది వ్యక్తిగతంగా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే అది గతంలో సంబంధించిన దాని వల్ల వ్యక్తిగతంగా ఎల్లమ్మగూడెం దేమో రాజకీయ సమస్య అది, ఎందుకంటే పార్టీ క్యాండిడేట్స్ అవతలలు కాబట్టి అలా ఆ నింద కైలాష్ నేత గారి గురించి చెప్పాలి. ఆయన గతంలో ఈయన గురించి వ్యభిచారి, రాజకీయ వ్యభిచారి అని మాట్లాడాడు. సో అది మనసులో పెట్టుకునే లెటర్ రాసిండా ఏంది అసలు, ఎందుకు వద్దన్నారు? ఒకవేళ ఈయన వద్దని రాసినా కూడా రేవంత్ రెడ్డి ఆపిండా అంటే మీ కోమారెడ్డికి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇవ్వనట్టే కదా? ఒకటే అన్న, గుమ్మల మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ అన్న సర్వం కోల్పోయిన వ్యక్తి పార్టీ కోసం. గత 20 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, వ్యక్తి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా నల్గొండ జిల్లాలో భుజాల మీద గుంజుకొని వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కూడా గుమ్మల మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎంతో మంది వాళ్ళకి ఆయన గురువులు అంటాడు.
పున్నా కైలాష్ నేత అన్నగారు ఏంటంటే ఓయూ లా చదువుకొని వచ్చి ఓ విద్యావేత్త, అన్ని కూడా తెలిసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వేత్త, ప్రజలతో ఈజీ అన్న మమేకం అయిపోయి ఉంటాడు. ఎప్పుడైతే మీరు ఇంటి దగ్గరకు వచ్చి చూసినట్టయితే మాతో గానీ మా చుట్టుపక్కల ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో అన్న నేను లీడర్ని అనే అహంకారం ఆయనకు ఉండదు, అందరితో కలిసిపోయే వ్యక్తి. సో ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే బీసీ బిడ్డ ఖచ్చితంగా చైతన్యవంతుడు ఆయన. అందరు ఎంతో మంది బీసీలని సమూహ వేదికగా చేయాలన్నది తప్పులేదు. మరి మీ అభిమాన నాయకుడు ఇవ్వద్దు అంటున్నాడు కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది వ్యక్తిగత కోపం అన్న. వ్యక్తిగతంగా గతంలో అంటే ఒక మంత్రిగా పనిచేయడానికి వ్యక్తిగతంగా కోపం ఉంటుందా అనేది ఇప్పుడు చాలా మంది అంటే మనిషికి కోపం ఉండదా అన్న? ఇంకా నువ్వు రాజకీయం చేస్తున్నావు, నీకు ఇల్లు ఉండదు వాకిలు ఉండకుండా పోతావా? సో వ్యక్తిగత కోపం ఎవరికైనా ఉంటది. సో వ్యక్తిగతంగా తీసుకోండి, దాని రాజకీయ కాంట్రవర్సీ చేస్తున్నారు దాన్ని. ఆయన లెటర్ రాసిండు, అవును, రేవంత్ రెడ్డి ఆపలేదు. సో కోమరెడ్డిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డేకట్లేదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అది లెటర్ రాసిండు కదా, కైలాస్ నేతకు ఇవ్వద్దు అని లెటర్ రాసిండు. రేవంత్ రెడ్డి గారు కన్నా పెద్ద నాయకుడు, అంటే పెద్ద నాయకుడు మీన్స్ ముందున్న వ్యక్తి, పార్టీలో అంతకంటే ముందు నుంచి ఉన్న వ్యక్తి. సో విద్యార్థి నాయకుడు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. మస్తు మంది ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఆఫీస్ దగ్గరికి పోతాం, అక్కడ సెక్యూరిటీ ఉంటది, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ నుంచి జాబ్ చేసుకుంటుంటారు. ఒక IAS IPS ఉంటాడు, ఆయన అప్పుడే వస్తాడు. మరి ఎప్పటి నుంచో సీనియారిటీ ఉంది అంటే IPS ఆఫీసర్ IPS ఆఫీసర్ ఆయనకు నమస్తే చెప్పడం లేదు, ఆయన గుణం అనేది తెలిసిపోతారు. అర్థమైందా? ఈ స్టేట్మెంట్ కాదు, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ చెప్పిన వాటికి చెప్తున్నా, ఏదైతే IAS IPS ఆఫీసర్ ఉంటాడు. ఇదే కోమారెడ్డి అన్నదమ్ములు నిన్నగాక మొన్న వచ్చినోనికి PC చీఫ్ ఎట్లా ఇస్తారు అన్నప్పుడు గత 7 సంవత్సరాల కిందనే ఈ IPS ఈ సెక్యూరిటీ గురించి ఆయన మాట్లాడిండు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. అన్న పార్టీ ఎవరి వల్ల ఏదైతుంది, ఎవరు దేని మీద అవగాహన. మీకు విషయం తెలుసా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి? 2023లో ఎలక్షన్స్ టైంలో మేము ఆయన వెనక ప్రచారం ఉంటే కాలుతో ఇలా నేలను కొట్టి ఈ రోడ్డు ఇంకా గట్టిగా ఉంది, మంచిగా ఉంది, అవతల రోడ్డు అట్లా అంటే ఆయన వేసిన రోడ్డు కూడా నాకు గుర్తుంది. అర్థమవుతుంది మీకు? సో 20 ఏళ్ల క్రితం ఆయన వేయించిన రోడ్డు కూడా అంటే అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ప్రజల మనిషి. ఆయన నల్గొండ టౌన్ లోకి రండి, గ్రామాలలో కొండి, 7 ఏషియా చూపిస్తాడు. అంటే నాకు అంత ఐడియా ఉంది నల్గొండ జిల్లా మీద, అంత గ్రిప్ తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఉన్న వ్యక్తి. సో ఎవరికి ఏది ఇవ్వాలని పార్టీ డిసైడ్ చేసింది. అది మీరు నేను డిసైడ్ చేస్తే అయ్యేది కాదు కదా. సో పార్టీకి తెలిసి అందరికి కరెక్ట్ ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పడం జరిగిందంటే పార్టీ నిర్ణయించింది, సో పార్టీకి కట్టుబడి ఉందా మనం అని చెప్పుకొని ఒక అండర్స్టాండింగ్ కానీ ఈయన గొప్ప ఆయన గొప్ప మీరు పార్టీలో పిల్లలు పెట్టి మొత్తం టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో ప్రజానాయకుడు అంటే కోమరెడ్డి వెంకరెడ్డి గారు. ప్రజానాయకుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా ఆయననే ఉండాలనుకుంటున్నాడా నా ప్రశ్న. ఎందుకు అడుగుతున్నా అంటే చెరుకు సుధాకర్ చంపుతాంటాడు, అద్దంకి దగ్గరకు టికెట్ ఇవ్వద్దంటాడు. ఒకరు నామినేషన్ యాదవ సామాజిక వర్గానికి చెందిన యాదగిరికి ఆయనకు అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఆయనని అడుగుంటాడు. అదేవిధంగా కైలాస్ నేతకు DCC అధ్యక్ష పదవి ఇవ్వదంటాడు. సో ప్రజానాయకుడు ఆయనే, రాజకీయ నాయకుడే ఆయనే ఉండాలనుకుంటున్నాడు. రాజకీయ నాయకుడు అంటే ఏందన్నా, వారసులు ఉండరా, ఇంకెక్కడికైనా పెడదాం అనుకుంటుండ ఆయన. సర్వం కోల్పోయిండు. ఉన్న ఒక కుమారుడు కూడా యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. సో ఇంకా దేనికి వారసత్వం ఆయన? మరి ఎందుకు ఇంతమందికి ఆయన అడ్డుగా నిలుస్తున్నాడు? మీకన్నా మంచితనం అర్థం చేసుకోలేకపోతున్నాను. అదే చెప్తున్నా కదా, ఒక మనిషికి పలు రకాల వర్గాలు ఉంటాయి, వ్యక్తిగత వర్గం ఉంటుంది. వ్యక్తిగతంగా ఏమైంది, మన అన్నగారిని కైలాష్ అన్నగారితో వ్యక్తిగతంగా అయింది, ఎల్లమ్మగూడెంది మన రాజకీయంగా అయ్యింది, చెరుకు సుధాకర్ గారిది అది పార్టీ కలగాలి. ఎందుకంటే ఆయన ఒక్క పార్టీలోనే ఉన్న వ్యక్తి కాదు. సరే మంచి గొప్ప నాయకుడు, ఎంతో మందికి ఆయన ఇప్పటికీ కూడా గురువు లాంటి వ్యక్తి. ఆయన నకరకల్ లాంటి నియోజకవర్గాలు చూసుకుంటే గురువు లాంటి వ్యక్తి. ఇంటర్వ్యూలో మీరు ఎవరు విమర్శించట్లేదు, అందరినీ మంచి అంటున్నారు. నేను ఏమంటున్నా అంట, ఎవరు మీరు చెప్పండి, మరి ఎవరు చెడు మీరు ఒకరు చెప్పండి, అది అవును కాదు నేను చెప్తాను, మీరు మాట్లాడండి. నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. మీరు కొమ్మారెడ్డి మంచి అంటారు, కైలాస్ నేత మంచి అంటారు, చెరుకు సుధాకర్ మంచి అంటారు, సందీప్ రెడ్డి మంచి అంటారు. అసలు ఎవరిని చెడ్డ వాళ్ళు అనుకోవాలి? మీరు అడిగే మీరు మంచోళ్ళు, చెప్పే నేను మంచోళ్ళే. మీ వాళ్ళు మీరు నచ్చుతారు, మా వాళ్ళు మాకు నచ్చుతారు, అంతేనా కదా? ఇప్పుడు మా అమ్మకి మిస్అండర్స్టాండింగ్స్, క్లాషెస్ అవుతున్నాయి. దాని పార్టీ కూర్చొని చేసుకునే సమయంలో మీ సోషల్ మీడియా వాళ్ళు ఇలా అంతా వచ్చి దీన్ని సమూహం చేసి అంత వ్యక్తిగతంగా తీసుకొని వచ్చి మీరు పబ్లిక్ లో పెట్టి మీరు రాజకీయంగా తొక్కేయాలని, మరి మీరు BRS వాళ్ళు BJP వాళ్ళనే కావాలి, మేము పార్టీకి సంబంధించిన వాళ్ళనే కాకుండా ఉండాలి. ఇప్పుడు కూడా కోమారెడ్డి గారి పైన బట్టగాలు చేస్తున్నది BRS BJP, మా సోషల్ మీడియా, మా యూట్యూబ్ వాళ్ళు కాదు, ఇంటి పోరు మీ కాంగ్రెస్ వాళ్ళే కదా. అదే చెప్తున్నాను, అది ఒకటే సందీప్ అన్న ఒకటే నామినేషన్ వేసి సందీప్ అన్న ఒకటే గెలవాలి, అవతల లేచిర్రు ఎవరాళ్ళు BRS లో BC వేత్తలు. సో అక్కడ నుంచి కూడా కంచెల భూపాలరెడ్డి గారు కూడా పోయి మాట్లాడడం జరిగింది కదా. అది రాజకీయ సమస్య కాబట్టి రాజకీయంగానే
అక్కడ ఇప్పుడు మా మంత్రులు పోతారు, అక్కడ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కూడా పోతారు. ఓకే దాన్ని మీరు తెచ్చి అన్ని ఒకే నాయకుడి మీద వేసి వాళ్ళ మీద భారం వేసినట్టు మీరు కోమరెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పుగా చూపిద్దాం మీరు అనుకుంటున్నారా? కోమారెడ్డికి వ్యతిరేకమవుతా మీరు కోమారెడ్డికి వీరాభిమాని కాబట్టి ఆయన తప్పులను చూపించాలనే ఉద్దేశంతో తప్పులు ఎందుకు చేస్తాడన్న? ఇప్పుడు ఆయనకు రాజకీయ అమ్మ 2 కొడుకులు ఉన్నారు, వీనికి ఎంత ఇవ్వాలి వానికి ఎంత ఇవ్వాలి అని చెప్పి లెక్కలేసుకునే వ్యక్తి కాదాయన. ఓకే నా ప్రజలు ఇంత సంక్షేమంగా ఉండాలి, ఇంత ఇల్లు కట్టియాలి, సొంతంగా ఇది చేయాలని సొంత ఖర్చులు పెట్టుకొని ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటుంటే కోమరెడ్డి వెంకరెడ్డి అని రాష్ట్రం మొత్తం తెలుసు. ఓకే సో అందులో మీకు ఇంకేం క్లారిటీ ఉందని చదివడానికి. సో కోమారెడ్డి చాలా మంచి వ్యక్తి అంతే. ఓకే సరే, నల్గొండ పాలిటిక్స్ గురించి పక్క పెడదాం ఒకసారి. నిన్న మన కోమారెడ్డి గారు పవన్ కళ్యాణ్ పైన ఒక కామెంట్ చేయడం జరిగింది. అవును. అదేంటంటే పవన్ కళ్యాణ్ నువ్వు సారీ చెప్తే నీ సినిమాలో 1-2 రోజులు ఆడతాయి, సారీ చెప్తే. ఒకవేళ సారీ చెప్పకుంటే అది కూడా ఆడనివ్వం, ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నా అని హెచ్చరించడం జరిగింది. నిజంగా కోమారెడ్డికి పవన్ కళ్యాణ్ సినిమాలో ఆపే దమ్ము ఉందా అంటే ఏమంటారు? దమ్ము ఉందన్న తెలంగాణ మొత్తము ఆ, ఆయన ఒక కనుమెరతోటి నడిచేంత ఆయన కార్యకర్తలుగా మాకుంది. ఓకే సో తెలంగాణ ఇప్పుడు ఇది కూడా చూడండి, ఆయన సొంత ఇంట్లో ఎవరి చుట్టాలను తిడితే అట్లా అన్నాడు అన్నమాట. ఆ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తిట్లే, తెలంగాణ లీడర్స్ తిట్టిండు. అలాంటప్పుడు ఈ లీడర్స్ చూసుకోవాలి కదా. మీ కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే మీ ప్రజలు యువత మీరు పవన్ కళ్యాణ్ ని తిట్టాలి పరిగెత్తించుకోవాలంటే మా వ్యక్తిగతని మేమేమంటున్నా అన్నది లీడర్స్ చూసుకోండి, మా యువతను ఎందుకు రెచ్చగొడుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. లీడర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అన్న, జనం నుంచి పోయిన వ్యక్తి. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు, ఈయన చెప్పింది జరగాలనడానికి లేదా? ఓకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జనం మనిషి, ఆయన ప్రజలు, ఆయన కూడా హోటక్ ఉంది, ఆయన కూడా హోటరే, ఆయన ఓటేసే అనడం తప్పేమన్నా ఉందా? ఓకే తెలంగాణ అన్నందుకు మనోడు సీరియస్ అండి. ఓకే తెలంగాణ అన్నందుకు కోమారెడ్డి గారు ఫీల్ అయ్యారు. అంతే. ఓకే అయితే ఫీల్ అయ్యారు, ఓకే హెచ్చరించడం జరిగింది. మళ్ళీ మీరు కరెక్ట్ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు, ఆయన బొమ్మను ఆడనివ్వనంత శక్తి కోమారెడ్డి గారికి ఉందా? సరే అదే కార్యకర్తలని అన్నలని అక్క చెల్లెలని మేము కూడా అడుగుతాం, మన తెలంగాణ నాయకులను తిట్టడం కరెక్టేనా? ఓకే కరెక్టే అంటే ఓకే డన్, మీరు అన్నట్టుగా మంత్రివర్యులు దాన్ని వేరే రకంగా మాట్లాడతారు. సో తిట్టలేదు అంటే ఇప్పుడు తిట్టింది మన నాయకులని, ఊకుకునే తెచ్చుకున్న తెలంగాణ కాదు అన్న, ఇది ఎంతో మంది బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణని 10 ఏళ్ళు సర్వం గోలిపోయి అప్పుల పాలైన ఉన్న తెలంగాణని ఇప్పుడిప్పుడే పునరుదిద్దుకుంటున్న మనకి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాట అనడం తప్పని ప్రజలు అనుకుంటే అది కనీసం వాళ్ళ తప్పు అవుతుంది ఖచ్చితంగా. ఓకే సో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పాల్సిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తెలంగాణకు వచ్చి 5 పార్టీ పెట్టినప్పుడు నల్గొండకి వచ్చి పోయిన వ్యక్తి ఆయన. మీకున్నంత పౌరుషం రోషం ఆంధ్ర వాళ్ళకు ఉండదు అని చెప్పి అప్పుడు వాళ్ళని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన రాజకీయం కోసం అందరినీ తప్పుగా మాట్లాడుతున్నాడు కాబట్టి, కొంచెం అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి అదుపులో పెట్టుకొని. కొన్ని సందర్భాల్లో తుఫాన్లు వరదలు అవి వచ్చినప్పుడు మన తెలంగాణ సీఎంలకు రిలీఫ్ ఫండ్ కింద ఆయన కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో నిజంగా తెలంగాణ పట్ల ద్వేషం ఉంటే తెలంగాణకు ఆయన హెల్ప్ చేయడు కదా అనేది ఇక్కడ. నీ వ్యక్తిగత గుణం అంత మంచిదైతే నీ సహాయాలకి మేము నమస్కారాలు చెప్తాం, ధన్యవాదాలు తెలియజేస్తాం, దాన్ని వినట్లే. కానీ కించపరచకు, నీ కొన్నంత నువ్వు సహాయం చేయడం చాలా గొప్ప విషయం, నువ్వు మంచి నాయకుడివి, ఇలా డిప్యూటీ సీఎం ఉంటున్నావు అంటే నీ మంచితనమే. మీరు చేసిన వ్యక్తిగత సహాయాలు కావచ్చు మిమ్మల్ని స్థానం నుంచింది, కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఇప్పుడు ఎట్లా ఉన్న చేతుల అధికారం ఉంది కదా అని చెప్పేసి పక్క రాష్ట్ర జనాలని నాయకులని అంటే మాత్రం అది తప్పు కొంచెం. ఓకే జనాలు లీడర్స్ అన్నాడు. సో వాటి వరకు విషయం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో 2028 ఎలక్షన్స్ లో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే వచ్చేటట్టు లేదనుకో, ఒకవేళ వచ్చిందనుకో అప్పుడన్నా కోమారెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ ఎందుకంటే వస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది. సీఎం అవుతారు అంటే పార్టీ నిర్ణయించే దాన్ని బట్టి ఆయన కట్టుబడి ఉంటారు. పార్టీ ఇస్తే ఖచ్చితంగా ఇస్తే చాలా గొప్ప విషయం, చాలా ఆనందమైన విషయం, అది దాన్ని సంతోషంగా స్వీకరిస్తాం. ఇస్తే పార్టీ నిర్ణయం. అంటే రేవంత్ రెడ్డికి ఉన్న జనాదరణ ఆయనకు లేదు కాబట్టి మళ్ళీ కూడా రేవంత్ రెడ్డినే సీఎం చేసే అవకాశాలు ఉంటాయి. మీరు మా పార్టీకి మధ్యలో మీరు పుల్లలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎవరి నియోజకవర్గం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. సో అది పార్టీ నిర్ణయిస్తే, పార్టీ అనేది ఒక ఎజెండా అంటే లైక్ సర్వేస్ నిర్వహిస్తుంటే లైక్ ఎవరైతే బాగుంటది అనేది పార్టీ చూసుకుంటది అన్న. మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంకేడ కాంగ్రెస్ గెలుస్తుంది. ఒక్కసారి గెలిచినందుకే ప్రజలు రైతులు ఏమైంది, వృద్ధులు నిరుద్యోగులు ప్రభుత్వం దండం అంటున్నారు ఇప్పటికే. అన్న నువ్వు దేని అంటే మీరు దేని తీసుకొని మాట్లాడుతున్నారంటే, మీకు ఏవైతే మన ఛానల్స్ లో ఉండే కామెంట్లు బిఆర్ఎస్ కొన్ని ఉంటాయి, ఒకసారి ఓపెన్ చేయరు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్స్ అగ్రి కాదు, ఒకసారి మీరు చూడండి. బిఆర్ఎస్ కి ఒక కామెంట్ పెడతాడు, అది ఒరిజినల్ అకౌంట్ అయి ఉండదు, ఆ ఒరిజినల్ ఐడీలు ఉండవు. సరే పెట్టిన సరే ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న అకౌంట్ తీసుకుంటా, నేను నాకు జై బిఆర్ఎస్ అని పెట్టిన కూడా నేను లైక్ కొట్టేది లేస్తా. ఎందుకు చెప్పనా, అవగాహన ఉంది. అమ్మయ్య అమ్మో దీనికి ఇంత టైం ప్రిఫర్ చేస్తారు పాలిటిక్స్ కంటే, నీకు నాలెడ్జ్ ఉంది, సో మేము ఎంకరేజ్ చేస్తాం. కానీ నువ్వు అమ్మని తిడతాడు, ఒక్కొక్కడు పిల్లాన్ని తిడతాడు, మొగుడిని తిడతాడు, అంతా ఇది చేస్తుంటారు. అంటే సోషల్ మీడియా ప్రాపగండా, సోషల్ మీడియా బిఆర్ఎస్ ఎక్కువ వాడుకోవడం వల్ల
బీజేపీ అతిగా వాడుకోవడం వల్ల మీకు కాంగ్రెస్ చులకన కనిపిస్తుంది కాంగ్రెస్ కానీ ఏవి యూట్యూబ్ ఛానల్స్ మీకు ఫేస్బుక్ ఛానల్స్ అంటే అయితే మీరు ఒక ఛానల్ మెంబర్ కాబట్టి నీకు చెప్తా అట్లా ఉన్నాను. కదా మన క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ కి ఏ యూట్యూబ్ ఛానల్స్ ఏ ఫేస్బుక్ ఏ ఎక్స్ ఇలాంటివి ఏం లేవా? మాలాంటి నిజాయితీ గల కార్యకర్తలు వాడుతున్నారు తప్ప మాకేం పేడ్ వాళ్ళు వాడట్లేరు. మాకు సపరేట్ రూమ్ వచ్చి ఇది బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, ఇది ఇట్లా ట్రోల్ చేయండి అని చెప్పేసి మాకు అటువంటి మీడియా ఏది లేదు మాకు. సో తెలంగాణ ప్రజలందరి దృష్టి కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపే ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంది. ఊర్లలో ఇల్లులు వస్తున్నాయి, రుణమాఫీలు అయినాయి, బస్సు పోతా ఉంది, సన్న బియ్యం వస్తుంది, చీరలు అందుతా ఉన్నాయి, ఓకే ఇన్ని పథకాలు ఇంకా ముందు ముందు అమలుకు వచ్చే పథకాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే తప్ప ఏ దొరడు కూర్చొని తిననీక లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును అప్పుడు బయటపడతారు కదా, తెలుస్తుంది కదా. తెలుస్తుంది, ఓకే వేచి చూద్దాం. దాని ఏముంది? గ్రౌండ్ లో చాలా మంది అంటున్నారు అసలు కాంగ్రెస్ కోట ఏమన్నా నాయన మళ్ళీ కేసీఆర్ ఇన్ని రోజులు ఆగినావు, 2 వారాలు ఆగు, ఆగుతా. చూడు, ఓకే చూసినాక ఇదే మాటలు మాట్లాడి ఎవరు గెలిచారు అనేది కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి. ఆడ అదే యుద్ధం. ఇప్పుడు అసలుకి సీఎం లో డిసైడ్ చేసేదే గ్రామాలు, అవును రూరల్ ఏరియా. ఈ గ్రామ పంచాయతీలు దాదాపుగా 12,000 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో దాదాపు 7 నుంచి 8,000 మంది బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటారు అనేది ఒక అంచనా వస్తుంది. ఇంకా అంచనాలే తప్పు, ఓకే ఆ సర్వేలే తప్పు. ఓకే మొన్న కేకే అని ఎగిరిరు మా జూబ్లీహిల్స్ లో, ఏమైంది? ఏం అనుకోరు ఎప్పుడంటే మీలాంటి వాళ్ళందరిపై బీసీ నినాదం తీసుకొచ్చారు కాబట్టి గెలిచిండు. రైట్, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఆడ కాంగ్రెస్ గెలిపాది, బీసీ నవీన్ యాదవ్ గెలిపాంటారు మరి. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కదా, మద్దతు అయితే ఇచ్చింది కదా. ఓకే ఇప్పుడు తింటున్న ఏళ్ళు పెద్దగా ఉంది అందుకే బుక్ ఎక్కువ పోతుంది, ఇది తక్కువ ఉంది ఇట్లా అని ఉండదు. ఓకే సో అన్ని అందరి సమిష్టి కృషి. అన్ని బీసీ నియోజకవర్గాలు ఏవైతే అంటే లైక్ బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని వచ్చినాయి. కళాకారుల నుంచి పెద్ద పెద్ద కార్పొరేటర్ వరకు అందరు వచ్చినారు. ఓకే అది హైదరాబాద్ లో మొదటి పెట్టు కాదు, ఒకటేసారి ఘన విజయంగా చూసుకున్నాం మనం. ఓకే సో మీకు అదే దానికి అర్థం కావాలి కానీ మరి మీరు ఇంకా బీఆర్ఎస్ నేతగానే అసలు మాట్లాడుతున్నారు మాకు మాతోటి. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీకి ఏం సంబంధం లేదమ్మా, మాది చాలా న్యూట్రల్ ఛానల్. నందిని యాదవ్ ఒక కాంగ్రెస్ నాయకురాలు, నందిని యాదవ్ ఒక బీసీ నాయకురాలు. సో ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఒక బీసీ బిడ్డ ఒక పార్టీకి, ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీకి, ఒక ఓసీనో ఎస్సీ ఎస్టీనో కాంగ్రెస్ కు నిలబడితే అప్పుడు నీ పార్టీ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, నీ వాదం బీసీ వాదం కోసం వీళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఖచ్చితంగా మీకు గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మీకే చెప్పడం జరిగింది, నేను బీసీలకే ఖచ్చితంగా నేను వర్క్ చేస్తా. గెలిచినాక అవగాహన తోటి ఎవరైతే గెలవబోతా ఉన్నారు బీసీలు అందరూ కూడా, నేను గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రక్తం మరుగుతలేదా కార్యకర్తలకు, నేతలందరికీ ఎవరైతే బీసీల పార్టీలో ఇంకా ఉంటున్నారో, ఎందుకు ఆ సవితి తల్లి ప్రేమలు ఇంకా మీరు మగ్గిపోతా ఉన్నారో, బయటికి రండి, గెలిచినాకనైనా గెలవక ముందైనా పార్టీలో చేరండి, కాంగ్రెస్ కి అండగా నిలబడండి, మీ ఊరు అభివృద్ధికి మీరే తోడ్పడండి అని చెప్తా ఉన్నా. ఎక్కడున్నా బీసీలు గెలవాలని కోరుకుంటా ఉన్నా. సో నందిని యాదవ్ ఏం చెప్తుంది అంటే కాంగ్రెస్ ఓటేయద్దు, బీసీ బిడ్డలు ఎవరైతే నిలబడతారో వాళ్ళకు ఓటేయండి అని చెప్తుంది. నందిని యాదవ్ ను భవిష్యత్తులో ఏ విధంగా చూడొచ్చు అంటే చట్టసభలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా చూడొచ్చా, లేకుంటే ఈ విధంగా ప్రజానాయకురాలుగా ఎదుగుతుందా? ఓన్లీ ప్రజానాయకురాలుగానే, అంత పెద్ద స్థాయిలకి అంటే నల్గొండ కొమరెడ్డి ఉన్న రోజులు మనలాంటి బీసీ బిడ్డలకు ఎట్లా టికెట్ ఇవ్వడానికి అది వేరే విషయం. టికెట్ ఇవ్వడు అనుకుంటే ఆయన దగ్గర, అందుకే మీరు ప్రీ ప్లాన్ అయ్యారు కాబట్టి ఎట్లా మనం నాయకురాలుగా మిగిలిపోతాం. అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక్కరే ఉంటారు, అని చుట్టూ ఉండి బీసీలు ఎంత మందికి అయినా ఏం చేసి ఉన్నది మాకు ప్రజలకే తెలుసు. మీలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పిన మరి అది మీకు తప్పుగానే అర్థమవుతుండొచ్చు బహుశా. సో అదేం లేదు, ఆయన సహకారం బీసీలకు ఎల్లప్పుడూ ఉంటది. మీరు చట్టసభలోకి రావాలి, మీలాంటి వాయిస్ చట్టసభలోకి రావాలి. కేవలం మీరు ప్రజా నాయకురాలుగా కాదు రాజకీయ నాయకురాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్, మీ ఛానల్ సపోర్ట్ ఉన్నందుకు. థ్యాంక్ యూ.